వర్ష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. జగనన్నకు చెబుతాం స్పందన విరతుల పరిష్కారానికి వేగవంత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. చిరు వ్యాపారులకు అండగా నిలిచామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా. 22వ వార్డులో 10 లక్షల ఎంపీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. ఉదయానంద కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం. పుర ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ చైర్పర్సన్. అనంతపురంలో నిర్వహించనున్న సిద్ధ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి. ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి మహాపుష్పయాగం అనంతరం గ్రామోత్సవం. బనగానపల్లి నియోజకవర్గం కొలిమికుల నుండి హైదరాబాద్ కు బస్సు సర్వీస్ ను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. వేగవంతంగా స్పందన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని వైఎస్ఆర్ సెంటినరీ హాలీలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ నలుమూలల నుండి వచ్చిన అర్జీదారుల నుండి కలెక్టర్ విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి వేగవంత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పందన సమస్యలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పరిష్కరించదగ్గ సమస్యలను ఏమాత్రం జాప్యం చేయకుండా వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారం కాని సమస్యలకు సవివరమైన కారణాలు తెలుపుతూ ఎండర్స్మెంట్ ఇచ్చి విశదీకరించాలన్నారు. పత్రికలో వచ్చిన ప్రతికూల వార్తలు కూడా వెంటనే స్పందించి అదే రోజు సాయంత్రంలోగా రిజైండర్లను ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో 211 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలన్నీ వితిన్ SLAలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండర్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. చిరు వ్యాపారులకు తాము అండగా నిలిచామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా భరోసానిచ్చారు. నంద్యాల పట్టణంలోని చిరు వ్యాపారులు గంపలపై వ్యాపారాలు చేస్తున్న వారికి మున్సిపల్ గేట్లను రద్దు చేయాలని నంద్యాల జిల్లా చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డిని అభ్యర్థించి వినతిని అందజేయడం జరిగింది. ఈ మేరకు జనవరి నెల 31వ తేదీ జరిగిన మున్సిపల్ సమావేశంలో గేట్లను రద్దు చేయాలని సభలో కౌన్సిల్ సభ్యులు కోరిన మీదట కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ గేట్లను రద్దు చేసేందుకు ఆమోదం తెలియజేయడం జరిగింది. అయితే తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ కు సిఆర్ కాపీలను సమర్పించి గెజిట్ లో పొందుపరచవలసి ఉందని, గెజిట్ నోటీస్ విడుదల అయ్యాక గేట్ల వసూలు ఉండదని మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా స్పష్టం చేశారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై మున్సిపల్ చైర్పర్సన్ స్పందిస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మీడియా సమావేశం నిర్వహించి చిరు వ్యాపారులు గంపలపై వ్యాపారాలు చేసుకుంటున్న వారికి గేట్ల వసూలు విషయంపై చైర్పర్సన్ స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా చిరు వ్యాపారస్తుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి గేట్లను రద్దు చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. వీరి అభ్యర్థనను ఇటీవల జరిగిన మున్సిపల్ సమావేశంలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా గేట్లను రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్ ఆమోదం తెలియజేయడం జరిగిందన్నారు. అయితే కౌన్సిల్ నిర్ణయాన్ని అమలు పరచకుండా ఎందుకు గేట్లను వసూలు చేస్తున్నారని కొన్ని పత్రికల్లో కథనాలు రాయడం జరిగిందన్నారు. ఇటీవల ఎమ్మెల్యే చెప్పినట్లుగా అలాగే కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, చిరు వ్యాపారులకు తాము అండగా ఉన్నామని తెలిపారు. కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాన్ని జిల్లా కలెక్టర్ కు సిఆర్ సమర్పించి గెజిట్ లో సదరు విషయం విడుదల కావాల్సి ఉందన్నారు.
గేట్ల వసూలు విషయాన్ని రాజకీయం చేయరాదని ఎమ్మెల్యే అనే వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదన్నారు. గతంలో గేట్ల వసూలు కొరకు టెండర్లు పడిన వారు గేట్లను వసూలు చేస్తున్నారని, అయితే గెజిట్ నందు రద్దు చేస్తూ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి గేట్లు రద్దు చేయబడతాయని స్పష్టం చేశారు. చిరు వ్యాపారస్తులు, గంపలపై వ్యాపారం చేసేవారు ఆందోళన అధైర్యపడరాదని, మీకు మంచి చేసేందుకే మేమున్నామని తెలిపారు. ఈ సమావేశంలో చిరు వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఆకుమల్ల రహీం, సత్యనారాయణ ఉన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకి, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలని చెప్పి ఈరోజు మీడియా సమావేశంగా వాళ్ళతో మీ ముందుకు రావడం జరిగింది. విషయం ఏంటి అని అంటే, గత 31వ తేదీ మన కౌన్సిల్లో ఒక సిఆర్ని పాస్ చేసుకోవడం జరిగింది. అదేంటి అని అంటే, మనము బడ్జెట్తో పాటు ప్రతి సంవత్సరము గజెట్ని పాస్ చేసి మనము కలెక్టర్ గారి దృష్టికి గజెట్ని తీసుకువెళ్ళి దాని తర్వాత టెండర్ని పిలిచి గజెట్ వసూలు చేసుకోవడానికి టెండర్ని ప్రక్రియని ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ. కాకపోతే గత సంవత్సరము టెండర్ పిలిచిన తర్వాత చిరు వ్యాపారస్తుల సంఘ నాయకులు కానివ్వండి, వ్యాపారస్తులు కానీ, మన మున్సిపాలిటీలో అర్జీ ఇవ్వడం కానివ్వండి, ఎమ్మెల్యే గారికి అర్జీ ఇవ్వడం కానీ, మాకు ఇట్లా గతంలోనే ఏదైతే గంపలకు గత కౌన్సిల్లో 1 year బ్యాక్ తీసేయడం జరిగింది, వాళ్ళకు వసూలు చేయొద్దని చెప్పి. అలాగే చిరు వ్యాపారస్తులకు కానీ తీసేయండి అని విన్నవించుతూ ఒక వినతి పత్రాన్ని మాకి, ఎమ్మెల్యే గారికి, మా కౌన్సిల్ సభ్యులందరికీ ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఏ విధంగా ఆ రోజు మాట ఇచ్చారో అదే విధంగానే ఎమ్మెల్యే గారు చొరవతో గజెట్లో వాళ్ళు చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటుంటారు, వాళ్ళకి ఎలాగైనా సరే, ఎందుకనంటే వీళ్ళు మధ్యలో మనకు టెండర్ తీసుకున్న వాళ్ళు గేట్లు వసూలు చేస్తుంటారు కాబట్టి వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో తీసేయని చెప్పి వాళ్ళు చెప్పడం కానీ, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరం కలిసి నిజంగానే ఏదైతే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఇబ్బంది జరగకూడదు, మున్సిపాలిటీకి ఈ ఆదాయం తగ్గకుండా, ఏదైతే టెండర్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనము ఇది ఆమోదించాలని చెప్పి మేమందరము మాట్లాడుకొని గత నెల 31వ తేదీ కౌన్సిల్లో దీన్ని పూర్తి స్థాయిలో ఆమోదించడం జరిగింది. అదే విధంగానే సిఆర్ తీసుకొని మనం గజెట్ కలెక్టర్ ఆఫీస్ గాని పంపించడం జరుగుతుంది. గతంలో కానీ టెండర్ ప్రక్రియని కంప్లీట్ అవుతుంది, మనం 1 or 2 days లో అవి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి వసూలు చేసుకోకుండా చర్యలు అయితే తీసుకుంటాము. ఈరోజు చిరు వ్యాపారులకు సంబంధించి రోజువారీ గేట్లకు రద్దు చేయాలనే ప్రతిపాదనను మేము గత కొన్ని నెలల నుంచి మా స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవీణ గారికి మరియు కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి మాబునిసా మేడం గారికి, కమిషనర్ గారికి పదే మేము విన్నవించడం జరిగింది. హైకోర్టు కాపీలు మరియు సుప్రీంకోర్టు డైరెక్షన్ సంబంధించిన విషయాలను కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి మేము అడిగిన వెంటనే చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ టెక్నికల్గా భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము ఆ రోజు కమిషనర్ గారు కూడా మాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మీ అంశాన్ని గజెట్లో పొందుపరిచి మీకు శాశ్వతంగా రద్దు చేసే విధంగా మీకు మేము సహాయపడతామని చెప్పింది. ఆ గజెట్లో మా అంశాన్ని, అంటే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, బుట్టలలో వ్యాపారం చేసుకున్నారు, తోపుడు బండ్లు వ్యాపారం చేసుకున్నారు, రోడ్డు ఇరువైపులో వ్యాపారం చేసుకున్న వీళ్ళందరికీ కూడా రద్దు చేసే విధంగా మీకు గజెట్లో పొందుపరుస్తామని చెప్పినారు. మరి జనవరి 31వ తేదీ జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మరి చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లు రద్దు చేసినందుకు మేము ఆ కౌన్సిల్ సభ్యులకు మరియు ముఖ్యంగా చైర్పర్సన్ మేడం గారికి, కమిషనర్ గారికి, మా ప్రియతమ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మా సంఘం తరపున, మా సంఘం సభ్యుల తరపున మేము ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది. మరి ఈ విషయాన్ని ఒక 2 రోజుల నుంచి వేరే విధంగా కొందరు వక్రీకరిస్తున్నారు. దయచేసి వారికి అందరికీ కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము, ఈ అంశం అనేది ఒక చాలా పేదవారికి సంబంధించిన అంశము. మరి మేము జెన్యూన్గా మేము వాళ్ళని అడగడము, మా నాయకుడిని అడగడము, మరి ఎమ్మెల్యే గారు కూడా ఇది న్యాయమైనదే, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము, కానీ మధ్యలో చేయడానికి ఇబ్బంది అవుతుంది, గజెట్లో మెన్షన్ చేస్తే మీకు భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా శాశ్వతంగా మీకు పరిష్కారం జరుగుతుంది, అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పినందుకు మేము కూడా వెయిట్ చేశాము. మరి మొన్న సమావేశంలో వాళ్ళు తీర్మానం చేసి గజెట్ కోసం పంపినారందుకు మేము కూడా అన్నగారికి, మేడం గారికి మరియు అధికారులకు అందరికీ, కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపు. నంద్యాల పట్టణం రైతు నగరం 22వ వార్డులో సోమవారం స్థానిక కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో
మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా చేతుల మీదుగా ఎంపీ నిధుల నుండి మంజూరు అయిన 10 లక్షలతో స్థానికంగా సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్ మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో మెర్జు కాబడిన రైతునగరం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామన్నారు. నేడు ఎంపీ నిధుల నుండి మంజూరు కాబడిన 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేపడతామని తెలిపారు. మంచి చేస్తున్న నాయకులను, ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని, వైసీపీకి పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, స్థానిక వైసీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఏదైతే అభివృద్ధిలో భాగంగా ఈరోజు రైతునగరంకు సంబంధించి ఎంపీ ల్యాండ్స్ కింద దాదాపు 10 లక్షల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్ కి భూమి పూజ చేయడం జరిగింది. స్థానిక కౌన్సిలర్ మరియు వార్డు ప్రజలందరూ కలిసి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఏదైతే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇబ్బంది పడుతున్నామని చెప్పి మన ప్రజాప్రతినిధుల దృష్టికి, అధికారుల దృష్టికి, మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఇక్కడ 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు గాని ఇంకా మాకు డ్రైన్స్, వాటర్ స్పెషాలిటీ పైప్ లైన్ కావాలని అడుగుతున్నారు. రైతునగరం మనకు మర్జ్ అయిన తర్వాత ఇక్కడ అంచెలంచెలుగా అభివృద్ధి పనులనేటివి అయితే మనం చేసుకుంటా వెళ్తున్నాము. రాబోయే కాలంలో గానీ వీళ్ళ కోరిక మేరకు ఇక్కడ అన్ని వసతులు గానీ ఏర్పడే విధంగా చర్యలు అయితే మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మాటిస్తున్నాం. రైతునగరంలో ఎంపీ లాట్స్ కింద 10 lakhs సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది త్వరలోనే స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ అయితే వీళ్ళకు ఆల్మోస్ట్ 50% ప్రోగ్రెస్ అయినట్టు. ఇంకా మిగతావి కూడా త్వరలోనే మేము చేయడానికి ప్రయత్నిస్తాము. అందరికీ నమస్కారం. ఇవాళ రైతునగర్ లో 10 lakhs సీసీ రోడ్ కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఈ 10 lakhs కి ఆల్మోస్ట్ 137 meters మనం సీసీ రోడ్ వేస్తున్నాము. ఇక్కడ ప్రజలు ఎంతో రిక్వైర్మెంట్ ఉందని చైర్పర్సన్ మేడం ని అందరినీ కలవడం జరిగింది. దాంతో ఇక్కడ వర్క్ శాంక్షన్ చేసి ఇక్కడ భూమి పూజ చేస్తాము. వెంటనే ఇది స్టార్ట్ చేస్తాము. ఇది ఎంపీ లాట్స్ తో 10 lakhs వర్క్ స్టార్ట్ చేసి త్వరగా కంప్లీట్ చేస్తాం. ధన్యవాదాలు వచ్చిన అందరికి. మేము ఎంతో ప్రయత్నం చేసి అందరినీ రిక్వెస్ట్ మీద ఈ ఎంపీ ల్యాండ్స్ కింద 10 lakhs శాంక్షన్ చేసినారు. దీనికి సంబంధించిన వర్క్ వీళ్ళు త్వరగా స్టార్ట్ చేస్తున్నారు. దానికి సంతోషంగా ఫీల్ అవుతున్నాం అందరం. నంద్యాల పట్టణంలో ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ ను ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, ఎమ్మెల్యే గంగుల విజేంద్రనాథ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు హబీబుల్లా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, డాక్టర్ వసుంధరారాణి ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన కల్పించి క్యాన్సర్ బాధితులకు పౌష్టికాహార కిట్లను వారు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ క్యాన్సర్ మహమ్మారిని తొలి దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలని, తద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. మంచి ఆరోగ్యపు ఆహారపు అలవాట్లను కలిగి ఉండాలని సూచించారు. క్యాన్సర్ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చని, కనీసం సంవత్సరానికి ఒకసారైనా అన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమమన్నారు. క్యాన్సర్ వ్యాధి వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదని ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవచ్చన్నారు. నంద్యాలలో ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ హాస్పిటల్ అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు. సౌత్ ఇండియాలో ఈ హాస్పిటల్ నందు అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయన్నారు. అలాగే క్యాన్సర్ వ్యాధిని ఆరోగ్యశ్రీలోకి చేర్చడం 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కలుషిత ఆహారం, ఎరువులు, పురుగు మందులు, అధికంగా వాడిన పంట ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరి రామలింగారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, పట్టణంలోని వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇండియాలో ఎక్కువ క్యాన్సర్ అనేది పంజాబ్. ఎందుకంటే పంజాబ్ నుంచి ఒక ట్రైన్, క్యాన్సర్ ట్రైన్ అనేది అది పేరైంది, క్యాన్సర్ ట్రైన్. ఆ ట్రైన్ క్యాన్సర్ అంటే అంత సీరియస్. బట్ రీజన్ ఏంటి అనే ఒక దీని మీద యూరోప్ కూడా, నేను యూరోప్ పోవడం కూడా, యూరోప్లో ఆల్మోస్ట్ చాలా మంది క్యాన్సర్ పేషెంట్ ఉంటారు. వరల్డ్లో ఎక్కువ యూరోప్ ఉంటుంది, ఎక్కువ క్యాన్సర్ ఉంటుంది. బట్ రీజన్ ఏంటి? ఒకటి అలౌ చేస్తే, అంటే ఐఎమ్ అగ్రికల్చరిస్ట్, నేను ఒక వ్యవసాయం సంబంధించింది కాబట్టి బికాస్ ఆఫ్ అడల్ట్రేషన్ నేను అనుకున్నాను. మెయిన్గా మన అడల్ట్రేషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా పంజాబ్లో ఎందుకంటే పంజాబ్లో ఎందుకు పేషెంట్స్ ఉండదు, పంజాబ్లో వాడిన పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ
ఎక్కువ పంజాబ్లో ఎక్కువ వాడతారు, చాలా ఎక్కువ వాళ్ళు కన్జంప్షన్. కాబట్టి అలా పేషెంట్ దానివల్ల క్యాన్సర్ అనేది వచ్చిందని ఒక స్టడీ వచ్చింది. కాబట్టి దయచేసి మనం కూడా ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించాల్సింది, మనం ఎప్పుడు మన ఇంట్లో ఉండుకోకుండా హోటల్స్ తినడం అనేది మంచిది కాదు. ఎక్కువ ఆయిల్స్ కానీ మిగతా అన్ని ఆల్మోస్ట్ మీకు అడల్ట్ చేస్తుంటాం మనం తినేదంతా కలిసి. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి, మీరు మన తినే ఆయిల్స్, మన ఒక్కొక్క విలేజెస్లో మన గ్రౌండ్నట్ ఆయిల్ మన గాలిగా పట్టించుకొని, మా ఇంటి నేను విలేజ్ నుంచి ఇచ్చిన గాలిగా పట్టించుకొని ఆయిల్ తీసుకున్నాను. ప్రజెంట్ పొజిషన్ మనం ఆయిల్ కొంటున్నాం. ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ చేస్తే బయట కొనే ఆయిల్ బుక్ తీసుకుంటే 40% ఎక్కువ. దీని మీద మాత్రం వాడు దీని మీద ఈజ్ 100% పీవన్ పెడతారు పాటిస్తున్నారు. అది ఎంతవరకు కాబట్టి గమనించండి. వీళ్ళంతవరకు మనం ఈ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ వీళ్ళంతవరకు బయట తినకుండా మనం తీసుకోవడం చాలా మంచిది. క్యాన్సర్ హాస్పిటల్లో ఈరోజు ఉదయానంద కార్పొరేషన్ క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం ఎంత శుభపరిణామం. మన దైనందిన జీవితంలో మన ఎంతో స్పీడ్గా మన ఆరోగ్యం గురించి ఆలోచన చేసుకోకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాం. దానివల్ల మన ఎన్నో జబ్బులకు లోనవుతూ ఉంటాం. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు కూడా చెప్పారు, ఎక్కువగా మనం ఇంటి జాగ్రత్తగా ఉండేటివి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడని ఆహార పదార్థాలు వాడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మన లైఫ్ స్పీడ్గా పరిగెత్తాలనే ఒక ఉద్దేశంతో మనం ఎక్కడంటే అక్కడ ఫుడ్ చేయడం వల్ల అన్ని రకాల రోగాల బారిన పడుతూ ఉంటాము. ఈరోజు ఇంత మంచి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నంద్యాలకు రావడము, అలాగే ఎలక్ట్రా రేడియోథెరపీ మిషన్ దాదాపు 20 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయల మిషన్ ఇక్కడ రావడము, దాన్ని నంద్యాల జిల్లాకి సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం అనుకుంటాను ఇక్కడ ఉండడం అని చెప్పేసి. సో ఎంతో నంద్యాల ప్రజలకు, నంద్యాల చుట్టుపక్కల వాళ్ళకందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. క్యాన్సర్ హాస్పిటల్ ఓపెన్ అవడం అనేది చాలా అదృష్టము. ఎందుకంటే గతంలో మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కావాలంటే ఎక్కడో హైయర్ సెంటర్స్ హైదరాబాద్కి కానీ లేకపోతే బెంగళూరుకి కానీ అక్కడికి వెళ్ళాల్సిన పని ఉండేది. అక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా టైం తీసుకొని తర్వాత అది చాలా క్లిష్టంగా ఉండే పరిస్థితి ఉండేది. ఒక స్టడీ ఏమని చెప్తుందంటే రానున్న 20 సంవత్సరాల్లో క్యాన్సర్ అనేది కోల్డ్ కాఫ్ అంటే మామూలు దగ్గు దలుగు ఎలా వస్తుందో ఇప్పుడు మనకి అంత ఫ్రీక్వెంట్గా పేషెంట్స్లో కనిపిస్తుంది అని చెప్పేసి ఒక స్టడీ చెప్తుంది. కాబట్టి ఇటువంటి దీంట్లో మనకి క్యాన్సర్ హాస్పిటల్ ఇక్కడ ఓపెన్ అవ్వడము, అదేవిధంగా ఇక్కడ రేడియాలజీ ల్యాబ్ సౌత్ ఇండియాలో లేనటువంటి రేడియాలజీ ల్యాబ్ కూడా ఈ హాస్పిటల్లో ఉండడము, ఇవన్నీ కూడా నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఉన్న నంద్యాల ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడము చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఉదయానంద కార్డియాక్ క్యాన్సర్ సెంటర్ ఇక్కడ ఎలా వచ్చింది ఏంటి అని అనుకుంటూ చూసుకుంటే మన నంద్యాల పాపులేషన్ అరౌండ్ 18 లక్షలు 18 lakh పాపులేషన్ యాజ్ పర్ 2011 సెన్సస్. సో ఈ పాపులేషన్లో వీ విల్ హ్యావ్ నంబర్ ఆఫ్ ప్రివలెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. మనం చూసుకుంటే ప్రివలెన్స్ దగ్గర ప్రతి సంవత్సరము 2000 క్యాన్సర్ పేషెంట్లు మన నంద్యాలలోనే మనకు వస్తూ ఉంటారు. సో ఈ 2000 మంది క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కడికి వెళ్తున్నారు? మోస్ట్ ఆఫ్ దెమ్ గెటింగ్ అన్డయాగ్నోస్డ్. డయాగ్నోజ్ అయినా లేట్గా డయాగ్నోజ్ అవుతుంది. సో అడ్వాన్స్ స్టేజ్లో డయాగ్నోజ్ అవడం వల్ల వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ దొరకకపోవడం. సో దీని అందరికీ ఈ హై మార్టాలిటీ ఉండడానికి కారణము ఆల్ దిస్. సో దీన్ని ప్రివెంట్ చేయాలి. వీళ్ళందరికీ 2000 మంది క్యాన్సర్ పేషెంట్స్ మన జిల్లా ప్రజలకి దీన్ని ప్రివెంట్ చేయాలి అని అంటే వీ నీడ్ టు హ్యావ్ అవేర్నెస్, వీ నీడ్ టు టేక్ ప్రివెంటివ్ మెషర్స్. ఓకే, లైక్ HPV వ్యాక్సిన్స్ కానీ హెపటైటిస్ B వ్యాక్సిన్స్, దోస్ ఆర్ డిఫరెంట్ ప్రివెంటివ్ మెషర్స్. స్క్రీనింగ్, ఎర్లీ స్క్రీనింగ్ ఇది కూడా చేయాల్సి వస్తుంది. 50-60 years నుంచి ఎవరైనా గమనించుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అట్లీస్ట్ ఇన్ ది లాస్ట్ 15 years. అట్లీస్ట్ నేను చూసినప్పటికీ ఇప్పటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. నౌ వీ హ్యావ్ ఆల్ ది సూపర్ స్పెషాలిటీస్. సో మన క్యాన్సర్ ఒకటే మనకి కమ్మి ఉండింది, అది కూడా పూర్తి అయిపోయింది. ఇప్పుడు క్యాన్సర్ అనగానే ఫస్ట్ అందరికీ ఫస్ట్ భయం వేస్తుంది, ఆల్రెడీ చచ్చిపోయామనుకుంటాము.
కానీ కాదు. కాబట్టి ఈ ట్రీట్మెంట్ ఉంది, ఎంత త్వరగా డిటెక్ట్ రాకూడదు అని అందరూ అనుకుంటారు. వచ్చేదే ఉంటే ఎంత త్వరగా కనుక్కుంటే అంత బెటర్. ట్రీట్మెంట్ అంత ఈజీగా ఉంటుంది, బాధ తక్కువ ఉంటుంది, లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి భయపడకుండా ఫస్ట్ ఎవరి ఆరోగ్యం, మనం అందరం బిజీగానే ఉన్నాం కానీ సంవత్సరానికి ఒకసారి 3 సంవత్సరాలకు ఒక్క రోజు మన ఆరోగ్యం చెక్ చేసుకోవడానికి మనం ఖచ్చితంగా వెచ్చించాలి. ఇది టైం వేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. నంద్యాల పట్టణంలోని నడిగడ్డ 2-3 వార్డులలో త్రాగునీరు కలుషితమయ్యి అస్వస్థతకు గురైనట్లు సోషల్ మీడియా, వాట్సాప్లలో వచ్చిన కథనాలకు స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ మరియు స్థానిక కౌన్సిలర్లు కలాం, ఆరిఫ్ నాయక్ తో కలిసి స్థానిక జిల్లా సర్వజన హాస్పిటల్లో ఆరా తీశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ సోషల్ మీడియా, వాట్సాప్లలో పట్టణంలోని నడిగడ్డ 2-3 వార్డుల పరిధిలో త్రాగునీరు కలుషితమయ్యాయని వచ్చిన కథనాల మేరకు హాస్పిటల్ కు వచ్చి ఎవరైనా అస్వస్థతకు గురయ్యారని ఆరా తీయడం జరిగిందన్నారు. అలాగే హాస్పిటల్లో వైద్యులను కలిసి వివరాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయా వార్డులలో నీటి శాంపిల్స్ ను మున్సిపల్ కమిషనర్, టెక్నీషియన్స్ తో క్లోరిన్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఎటువంటి కలుషితం కాలేదని వారు నిర్ధారించారని, అయినా ఆ నీటిని ల్యాబ్ టెస్ట్ కు పంపించి పూర్తి వివరాలను తెలుసుకుంటామన్నారు. పుర ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఏదైతే 2-3 రోజులుగా ఈ సోషల్ మీడియాలో వాట్సాప్ ద్వారా కానివ్వండి కొన్ని కథనాలు అయితే రావడం జరుగుతుంది. నడిగడ్డ, ఓల్డ్ టౌన్ ప్రాంతాలలో మంచినీటి కాలుష్యం వల్ల విరోచనాలు, వాంతులు అవుతున్నాయని చెప్పి ఎక్కువ మంది అడ్మిట్ అవుతున్నారు అని చెప్పి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పడం రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనము ఈరోజు నిన్న ఆల్రెడీ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ విజిట్ చేయడము, ఈరోజు కమిషనర్ గారు కానీ వెళ్ళి క్లోరిన్ టెస్ట్ కానీ చేయడం జరిగింది. ఇంకా నీటిని అక్కడైతే ఏం ప్రాబ్లం లేదని మా దృష్టికి వచ్చింది. ఇంకా మెరుగైనటువంటి టెస్ట్ చేయించాలని చెప్పి నీళ్ళని ల్యాబ్ కానీ పంపించడం జరిగింది. ఇక్కడ అదే స్థానిక కౌన్సిలర్స్ అందరితో కలిసి ఈరోజు హాస్పిటల్కి వచ్చి విజిట్ కానీ చేశాము. ఇక్కడ ఏమైనా పేషెంట్స్ ఉన్నారేమో, ఎలా ఉందో అని చెప్పి. ఇక్కడ నడిగడ్డ నుంచి అయితే ఒకరు ఉన్నారు, వారికి 3 days నుంచి ఆరోగ్యం బాగలేక అడ్మిట్ అయ్యారని వాళ్ళు చెప్పడం జరిగింది. నీటి కలుషితం అనేది అపోహ మాత్రమే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా ఏదైనా టెస్ట్ చేయించి ప్రజలకైతే మంచినీటి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్నాము. ఇంకా మెరుగైనటువంటి నీటిని ఇచ్చే విధంగా కృషి చేస్తామని, ప్రజలు ఏమి భయం ప్రాప్తులు కావాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. 4-5 రోజుల నుంచి మన నడిగడ్డ నుంచి కానీ, ఓల్డ్ టౌన్ నుంచి కానీ నీటి యొక్క కలుషితం వలన మోషన్స్ అండ్ వామిటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి రూమర్లు ఏదైతే వస్తున్నాయో దానికి ఈరోజులో భాగంగానే మనము చైర్పర్సన్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జనరల్ హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారని రూమర్లు వచ్చినాయి. ఈరోజు మనం చైర్పర్సన్ గారితో ఇక్కడ ఇచ్చేసినాము. ఈ అపోహ పడొద్దు, ఎవరు కూడా నీటిలో మాత్రం ఎలాంటి కలుషితం లేదని తేలింది. ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు అని మా మనవి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలోని మహిళా లోకమంతా రానున్న ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, 175 సీట్లలో విజయం సాధించి తీరుతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాంతం అనంతపురంలో త్వరలో నిర్వహించనున్న సిద్ధం మహాసభను విజయవంతం చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, మహిళలు పెద్ద ఎత్తున హాజరై దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు బెక్కం శకుంతలమ్మ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, బెక్కం శకుంతలమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మహిళలంతా ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని, 175 స్థానాలలో విజయం సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. త్వరలో రాయలసీమ ప్రాంతమైన అనంతపురంలో నిర్వహించనున్న సిద్ధం మహాసభకు మహిళలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగనన్న మహిళా పక్షపాతి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలలో అత్యధికంగా మహిళలకు ప్రాధాన్యతనిచ్చారన్నారు. అలాగే రాజకీయంగా వివిధ నామినేటెడ్ పదవులలో మహిళలకు 50% పైగా అవకాశాలు కల్పించాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం పారదర్శకంగా డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేస్తున్నారని అన్నారు. వివిధ పథకాలకు 2,50,000 కోట్ల రూపాయలను ప్రజల ఖాతాల్లో జమ చేశారన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని, రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా ఎస్సీ మహిళకు, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ గా మైనార్టీ మహిళకు
అలాగే నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా మైనార్టీ మహిళకు ప్రాధాన్యత కల్పించారన్నారు. ఇలా అనేక పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అవకాశాలు కల్పించిన జగనన్నకు మహిళలు అండగా నిలవాలని కోరారు. వైనాట్ 175 అన్న జగనన్న మాట ఖచ్చితంగా నెరవేరుతుందని, అందరూ రానున్న ఎన్నికలకు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు విజయ, జనరల్ సెక్రటరీ షేక్ షహనాజ్, షేక్ షాకున్బి, సెక్రటరీ సుబ్బమ్మ, సూర్యలత, జాయింట్ సెక్రటరీ లక్ష్మి, లక్ష్మీదేవి, సర్పంచ్ రత్నమ్మ, రాజమ్మ, సుధాజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇలాగ ప్రతి ఒక్కరు కూడా మహిళలకి పెద్ద అవకాశం ఇస్తున్నారు. ఈరోజు చూస్తే ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద ఈరోజు బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళు స్థిరపడేంత వరకు వాళ్ళ బాధ్యతను ఒక మామగా, ఒక అన్నలా వారి బాధ్యత తీసుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు చూస్తే ఈ డీబీటీ ద్వారా దాదాపుగా 2,55,000 కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే పొదుపు మహిళల్ని మోసం చేసి వాళ్ళ రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన వ్యక్తి చంద్రబాబు గారు. అవి మాఫీ చేయక ఆ రోజు ఎంత ఇబ్బందులు పడ్డారో మన పొదుపు మహిళలు మనకు తెలుసు. ఎంతోమంది వాళ్ళు ఎన్పిఏలుగా మారి సంఘాలు కూడా నిర్వీర్యం అయిపోయాయి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు 4 విడతల్లో వాళ్ళందరికీ 25,500 కోట్లని పొదుపు మహిళలకు చేరవేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా విద్యని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మంచి విద్యను అవలంబించాలని ఈరోజు కృషి చేస్తున్నారు. ఈరోజు చూస్తే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా వారికి ఐబీ కరికులంను కూడా స్కూల్స్లో ప్రవేశపెట్టిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈనాడు ఈ అమ్మఒడి ద్వారా ఎంతోమంది తల్లులకి వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్లే విధంగా ఈరోజు కృషి చేస్తున్నారు. ఈ అమ్మఒడి పథకం ద్వారా ముఖ్యంగా ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోగలుగుతున్నారు. నేను నంద్యాల జిల్లా అధ్యక్షురాలమ్మా. నా పేరు బెక్కం శకుంతలమ్మ. మహిళలకు దిశ యాప్ ద్వారా కానీ మంచి ఉపయోగకరమైన ఉన్నాయి. అందులో ఒకటి విద్య అనేది ఒకటి పిల్లలకు ప్రాథమికంగా విద్య నాడు నేడు కింద స్కూల్లో మంచి అభివృద్ధి అయినాయి. ఆ అభివృద్ధిలో భాగంగా అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ అన్ని పథకాలు ఉన్నాయి. కానీ పిల్లల నుంచి ఆశించలే, పిల్లలు ఓట్లు వేస్తారా నాకు లేదా అనేది కాకుండా ఆయన వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి స్కూల్లో డెవలప్మెంట్ చేసినాడు. ఇప్పుడు ప్రజెంట్గా 17 కళాశాలలు మంజూరైనాయి. ప్రజెంట్గా 5 కళాశాలలు నడుస్తున్నాయి. మెడిసిన్ కళాశాలలు, మన పిహెచ్సి హాస్పిటల్ ఉంది, సిహెచ్సి క్లస్టర్ అది. అందులో 30 పడకల ఆసుపత్రి మన ప్రభుత్వంలోనే మంజూరు చేసినారు. అందులో డాక్టర్లు ఒక 10 మంది దాకా ఉన్నారు. ఈ మధ్య ప్రజెంట్గా ఒక ఎస్సీ దొరస్వామి అని హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే వెంటనే అక్కడ మంచి ఇంజక్షన్ 50,000 రూపాయల ఇంజక్షన్ ఉచితంగా మన ప్రభుత్వంలో సహాయం అందింది. అతను తక్షణ సహాయం ఆ ఇంజక్షన్ వేసుకోవడానికి మంచి సేవ్ అయినాడు. నంద్యాల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో ఆదివారం 4వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు శ్రీ వాసవి దీక్షా మండలి ఆధ్వర్యంలో అమ్మవారికి మహాపుష్పయాగం నిర్వహించడం జరిగింది. అనంతరం లడ్డూ వేలం, గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. విశేషంగా భక్తాదులు పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రం నుండి హైదరాబాద్ కు నూతనంగా బస్సు సర్వీస్ ను ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కొలిమిగుంట్ల మండల కేంద్రం నుండి హైదరాబాద్ కు బస్సు ఏర్పాటు చేయడమైందని, ఈ అవకాశాన్ని ప్రయాణికులు, మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడు పేరం సత్యనారాయణ రెడ్డి, సర్పంచులు సంఘం అధ్యక్షుడు లాయర్ మహేశ్వర్ రెడ్డి, యువ నాయకుడు పేరం నందకిషోర్ రెడ్డి, పేరం సూర్యనారాయణ రెడ్డి, కల్వటాల తిమ్మారెడ్డి, ఎస్వి కృష్ణారెడ్డి, ఈశ్వరయ్య, ఆర్ఎం రజియా సుల్తానా, రవికిషోర్, జయనాయక్, బీగాల వెంకట సుబ్బయ్య ఇంకా తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సో ఈరోజు కొలిమిగుండ్ల నుంచి ఈరోజు బయలుదేరుతుంది. సో కొలిమిగుండలో ఇది రాత్రి 8 గంటలకు వచ్చి 15 నిమిషాల తర్వాత, అంటే 8 గంటల 15 నిమిషాలకి ఇక్కడ బయలుదేరి మార్నింగ్ 5 o'clock అంతా కూడా కూకట్పల్లి వరకు వెళ్తుంది. సో ప్రయాణికులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఏంటంటే మీరు ఎంత ఎక్కువ ఎక్కితే ఈ సర్వీస్ని ఇంకా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రూట్లో మీరు ఇంకా ఎక్కువ బస్సెస్కి ఎక్స్టెన్షన్ కావాలి అంటే దీనికి ప్యాట్రనేజ్ బాగుందనుకోండి, మనం ఇంకా 2-3 సర్వీసెస్కి ఎక్స్టెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కొలిమిగుండ్ల మండలం నుంచి ఎవరైనా కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే మనం తాడపత్రికి కానీ, కోయలపుట్ల కానీ, బనాన్పల్లి కానీ వెళ్ళి ఎక్కే పరిస్థితి. గతంలో మనకు సూపర్ లగ్జరీ కాదు కానీ వేరే సర్వీస్ ఉండేది గతంలో. అప్పుడు అవుట్ రిజర్వాయర్ పనుల వల్ల అక్కడ రోడ్డు సరిగా లేదని చెప్పేసి అప్పుడు చేయడం దాదాపు 10-15 ఏళ్ళు అవుతుంది ఈ సర్వీస్ బంద్ అయ్యి కూడా నాకు తెలిసి. కానీ అప్పుడు సూపర్ లగ్జరీ లేదు మనకు, ఒక డీలక్స్ బస్సు ఉండేది. ఇది సూపర్ లగ్జరీ బస్సు మనకు ఈరోజు రావడం అనేది చాలా సంతోషం. నాకు కూడా ఐడియా లేదు. నాకు ఈ మధ్యనే 1 నెల కిందటనే చెప్పడం జరిగింది. చెప్తే నేను అప్పుడు మేడం గారు రీసెంట్గా వచ్చారు, శ్రీనివాస్ గారు. మీరు వచ్చి 3 డేస్ అవుతుంది. నేను కూడా 3 days బ్యాక్ కాల్ చేశాను వేరే మన ఇష్యూ గురించి. అప్పుడు నేను శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో నేను డోన్లో కూడా ఆర్ఎంగా, అప్పుడు మనకు ఆర్ఎంగా మేడం కంటే ముందు ఆర్ఎంగా ఉన్నటువంటి శ్రీనివాసరావు గారికి కూడా కాల్ చేయడం జరిగింది. చెప్తే నేను ఫ్యాబిల్లో చెప్పాను, మాకు ఇట్లా గతంలో ఉంటుంది సర్వీస్ కావాలి మళ్ళీ అని చెప్పి. ఆయన ఇమ్మీడియట్గా చేస్తామని చెప్పారు. ఆయన కొంచెం మర్చిపోవడం జరిగింది. మళ్ళీ నిన్న స్టాండింగ్ కమిటీ మీటింగ్ మేడం వచ్చారు, శ్రీనివాసరావు గారు ఇద్దరు వచ్చారు. చెప్తే మీరు డేట్ ఇవ్వండి ఇమ్మీడియట్గా, రేపా ఎల్లుండా శనివారం రోజే మనకు స్టాండింగ్ కమిటీ మీటింగ్ జరిగింది మా దగ్గర. వీళ్ళు ఆర్ఎంస్ వస్తుంటారు, మనకు నంద్యాల డిస్టిక్ ఆర్ఎం రావాల్సిందే, మనకు కర్నూలు ఆర్ఎం మీటింగ్స్కి వస్తుంటారు ఆర్టీసీ. అలాగే చెప్తే ఇమ్మీడియట్గా మీరు ఏదో ముహూర్తం చేసి ఒక డేట్ చెప్పండి సార్, మేము ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పిన మేరకు శనివారం మాట్లాడాం. సోమవారం రోజే ఈరోజు ఇన్ని రోజులకు మనకు ఇది రావడం అనేది నాకు గుర్తు చేసింటే దాదాపు ఇంకా మునిపే మనకి సర్వీసు అందుబాటులోకి వచ్చేది మన మండలవాసులందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్నకు చెబుతాం, స్పందన విరతుల పరిష్కారానికి వేగవంత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. చిరు వ్యాపారులకు అండగా నిలిచామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్న మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా. 22వ వార్డులో 10 లక్షల ఎంపీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన మున్సిపల్ చైర్పర్సన్. ఉదయానంద కార్కులస్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం. పుర ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్న మున్సిపల్ చైర్పర్సన్. అనంతపురంలో నిర్వహించనున్న సిద్ధ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి. ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి మహాపుష్పయాగం, అనంతరం గ్రామోత్సవం. బనగానపల్లి నియోజకవర్గం కొలిమిగుండ్ల నుండి హైదరాబాద్ కు బస్సు సర్వీస్ ను ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.